సినిమానే లైఫ్ అనుకున్నప్పుడు ఇంకా ఎంత స్ట్రాంగ్ కంటెంట్తో వస్తానన్న కాన్ఫిడెన్స్, అంతేగాని వెన్ ఐఎమ్ చూసింగ్ దీస్ యాజ్ మై లైఫ్. సో అంతే, అంతకుమించి కాన్ఫిడెన్స్ ఏం లేదు. సో ఐడెన్సీక్ అన్నది మేము లెట్ డౌన్ చేయదు కాబట్టి ఇట్స్ మై అండ్ దట్ డిఫైన్స్ మై క్యారెక్టర్ అంతే. ఒకవేళ నేను ఇప్పుడు మాట్లాడిన మాటను రెండో సినిమాకి మాట్లాడితే అరే చూసిన వాళ్ళ బొక్క ఇడు ఫస్ట్ సినిమాకి కూడా ఇలానే మాట్లాడినాడు అనుకుంటారు. సో ఈ కథలో విషయం ఉంది కాబట్టి అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడినాను. బసిరెడ్డి గారు, మ్యూజిక్ బాగుంది. ఏఆర్ రెహమాన్ వాళ్ళ శిష్యుడిని తీసుకున్నారని తెలిసింది. ఏంటండి, ఎలా పికప్ చేశారండి? యా, విశ్వంత్ గారు ఒకటి సినిమా చేశాడు అగ్ని నక్షత్రం అని. ఒక చిన్న మిరాకిల్ ఉంటుంది అతని సౌండింగ్ లో, అలా పిక్ చేసాము. ఈజ్ వెరీ గుడ్ అట్ సౌండింగ్ అండి. మీరు ఎప్పుడు వినని ఒక న్యూ కైండ్ ఆఫ్ లైబ్రరీ మీ మొబైల్స్ లో ఉండబోతుంది. దాట్ వెరీ ఫర్ షూర్. ఆ బీజియం కానీ ఇట్ విల్ నెవర్ లెట్ యూ డౌన్, ఇట్ విల్ హోల్డ్ యువర్ ఎనర్జీ స్టిల్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ. దట్ వెరీ ఫర్ షూర్ అండి. మీరు ఇందాక మోషన్ పోస్టర్ లో కొండారెడ్డి గురించి చూపించారు. కర్నూలు బ్యాక్డ్రాప్ అంటే అక్కడంతా ఫ్యాషన్ బ్యాక్డ్రాప్ సినిమాలే వస్తాయి. మీరు హైడ్ అండ్ సీక్ అని గేమ్ తీస్తున్నారు కదా, ఏంటి? లేదు, ఇది 2024 అంత మారిపోయింది. చదువుకుంటున్నారు, మనం బీటెక్ కాలేజెస్ అన్ని వచ్చిన తర్వాత అలా ఏం లేదు. ఫ్యాక్షనిజం అనేది ఎప్పుడు ఎండ్ అయిపోయింది. యా, ద స్టోరీ స్టార్ట్స్ ఫ్రమ్ కర్నూల్ అండ్ ద జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ ద కర్నూల్. దట్స్ ఇట్. అందుకు కొండారెడ్డి బుర్జిని తీసుకున్నాను. కొండారెడ్డి బుర్జు కింద పోలీసులు ఎదురుగా ఉన్నా కూడా సంథింగ్ ఏదో పద్మవ్యూహం లాంటిది ఏదో జరుగుతుందని చెప్పడమే ఆ మోషన్ టీజర్ ఇంటెన్షన్. విశ్వంత్ గారు, ఒకవైపు గేమ్ చేంజర్ లో చేస్తూ ఇంకోవైపు హైడ్ అండ్ సీక్ అనే గేమ్ లో చేశారు. ఎలా ఉంది ఈ సినిమా ఎక్స్పీరియన్స్? బాగుందండి, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎక్స్పీరియన్స్ వాజ్ వండర్ఫుల్ అండి. హైడ్ అండ్ సీక్ మేము లాస్ట్ ఇయర్ నుంచి అంటే సినిమా షూటింగ్ జనరల్గా అట్లే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి షూట్ చేస్తున్నాం. సో బాగా చేసాం. ఎందుకంటే ఈ సినిమా బై సినిమా ఒక స్టెప్ ఎక్కాలనుకుంటాం కదా ఎవరైనా యాజ్ యాక్టర్స్ కానీ హీరోల కింద. ఒక సినిమా ఎక్కితే నెక్స్ట్ స్టెప్ ఇంకొక మంచి సినిమా రావాలి అనుకుంటాం. ఆ ప్రాసెస్లో చూస్ చేసుకున్న సినిమా ఇది. అంటే నా కెరీర్లోనే కాదు, జనరల్గా ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమాల్లో కూడా ఇంత గ్రాఫికల్ ఆర్ ఇంత విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ సినిమా, ఒక జాన్రాని పట్టుకుని ఉన్న సినిమా తక్కువే వస్తున్నాయి జనరల్. సో ఆ ప్రాసెస్లో ఒక సినిమాని మనం ఇట్లే చేద్దాం, ఏమీ కమర్షియలైజ్గా మారద్దు, ప్యూర్ మనం మొత్తం ఇట్లా గ్రాఫిక్ వాడి చెప్పాలంటే వాడి చెప్దాం, వాటికి ఖర్చు పెడదామని అంత ఇన్నోవేటివ్గా థింక్ చేసాం. దానికి సపోర్ట్ చేస్తున్న మా ప్రొడ్యూసర్కి నరేంద్ర గారికి అండ్ డైరెక్టర్ విజన్ అండ్ హిస్ డైనమిక్స్కి మాకు బాగా సపోర్ట్ దొరికింది. అట్లాంటి టైంలో ఛాన్స్ దొరికినప్పుడు చేస్తే అదిరిపోయే సినిమా చేయాలి ఇంకా అనుకుని వీ స్టార్టెడ్ దిస్ హైడ్ అండ్ సీక్. గేమ్ చేంజర్లో మీ రోల్ ఎలా ఉంటుందండి? నాకు చెప్పినప్పటి నుంచి నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించిందండి. నాకు బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను. బికాజ్ ఎవ్రీ ఫ్రేమ్లో నన్ను నేను చూసుకున్నప్పుడు ఎందుకంటే ఆ క్యాన్వాస్ చాలా పెద్దది కదండి. వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ ఐ డోంట్ నో హౌ మెనీ క్రోర్స్ ఆఫ్ 200+ crores ఆఫ్ 300+ crores ఫిల్మ్స్. క్యాన్వాస్ అదిరిపోద్ది సాధారణంగా. అంత పెద్ద క్యాన్వాస్లో యాక్టర్స్ మధ్యలో చూడడం అని ఎవ్రీథింగ్. సో దట్ ఫెల్ట్ వెరీ గుడ్ అండి ఫస్ట్లీ. అండ్ ఐ గాట్ టు షేర్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ చరణ్ గారితో కానీ చరణ్ అంతా యాక్ట్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ బ్రిలియంట్ అండి. సో దానికన్నా ముఖ్యంగా శంకర్ సార్తో వర్క్ చేయడం నాకు క్రేజీ థాట్ అండి. అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంకొక 2-3 years డౌన్ ద లేన్